హలో అండి. నమస్తే. నేను మీ కీర్తి. క్రంచీగా, సింపుల్‌గా ఉప్పు చెక్కలు ఎలా చేయాలనేది ఒకసారి రెసిపీ చూసేద్దానండి. ముందుగా నేనైతే ఇక్కడ ఒక అరకిలో బియ్యపిండి తీసుకున్నానండి. ఈ బియ్యపిండి నేనైతే షాప్‌లోనే తీసుకున్నాను. ఇందులో ముందుగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత బటర్ వేసుకోవాలండి. ఈ ఉప్పు చెక్కలకి బటర్ ఎంత మంచిగా వేసుకుంటే అంత బాగొస్తాయి. నేనైతే ఇక్కడ ఒక అరకప్పు బటర్ వేసుకున్నాను. ఈ బటర్ అయితే బయట నుంచి తీసుకునిందేనండి. ఈ విధంగా బటర్ అంతా కూడా పిండిలో కలిసేలాగా చేత్తో ఇలా గట్టిగా కలుపుకోవాలి. మనము చేత్తో ఒకసారి ముద్ద చేసి చూసామంటే చక్కగా ముద్దలాగా రావాలండి. ఆ టైం వరకు ఈ బటర్ అంతా కూడా పిండిలో కలిసేలాగా గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండి రెడీ అయిన తర్వాత పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెన్న లేకుంటే వేడి వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. ఒకవేళ మీరు బియ్యపిండిని ఇంట్లో తయారు చేసుకోవాలంటే ముందుగా మనము బియ్యాన్ని ఒక గంట నానపెట్టి అవి బాగా పొడి పొడిగా ఆరేంత వరకు ఆరిన తర్వాత మిల్కి పట్టించుకొని తర్వాత ఆ పిండిని వేయించుకొని తర్వాత మనం బటర్ కలిపే ప్రాసెస్ నుంచి సేమ్ ఇదే విధంగా చేసుకోవడమేనండి. తర్వాత పిండిలోకి పప్పులన్నీ వేసుకోవాలండి. టీ గ్లాస్కి ఒక హాఫ్ గ్లాసు పచ్చెనగపప్పు, అదే టీ గ్లాస్కి ఒక హాఫ్ పెసరపప్పు వేసుకోవాలి. ఇవి రెండు కూడా ఒక అర్ధగంట నానపెట్టుకోవాలి. తర్వాత పిండిలోకి మసాలా కోసము ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచుల అల్లం కూడా వేసేసుకొని ఈ విధంగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఇందుకోసం మనం వేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, తర్వాత పప్పులన్నీ కూడా నానిన పప్పులు ఈ విధంగా పిండిలో వేసేసుకోవాలండి. తర్వాత పిండిలో మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇదైతే ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఏ నీళ్లు లేకుండా ముందు ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిలో ఉప్పు కూడా మనము ఈ టైంలోనే ఒకసారి పిండిని కొంచెం నోట్లో వేసుకొని చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని వేనీళ్ళు వేసి కలుపుకోవాలి. ఎప్పుడు చెక్కలు చేసినా ఈ విధంగా వేనీళ్ళు వేసి కలుపుకోవడం వల్ల చెక్కలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయండి. కొంచెం గోరువెచ్చగా కాకుండా మరి కాస్త వేడిగానే వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన చేయి ఓర్చుకోదగ్గ వేడి వరకు మనము ఈ నీళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పిండినంతా కూడా పిండి ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి ముద్దంతా కలుపుకున్న తర్వాత ఒక తడి కాటన్ క్లాత్ని తీసుకొని పిండి పైన ఈ విధంగా కప్పుకొని పిండిని ఒక 20 నిమిషాల పాటు నాననివ్వాలండి. ఇలా చేయడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. తర్వాత ఇందులో నుంచి కొంచెం కొంచెం పిండి బయట పెట్టుకొని మిగిలిన పిండి పైన కాటన్ క్లాత్ని అలాగే ఉంచేసేయాలి. ఇలా చేయడం వల్ల మనకు పిండి ఆరిపోకుండా పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇలా సాఫ్ట్గా ఉంటే మనకు చెక్కలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత తీసుకున్న పిండి ముద్దలో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా ఈ విధంగా చేసి రెడీగా పెట్టేసుకోవాలండి. తర్వాత మనము ఉంటే పూరి ప్రెస్తో అయినా చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి, అందుకని నేను ఈ విధంగా పాలిథీన్ కవర్ తీసుకున్నాను. దీని మీద అంతా కూడా ఆయిల్ ఒకసారి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలాగా వేసుకొని పాలిథీన్ కవర్ అంతా కూడా ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీని మీద మనము పిండి ముద్దలు అయితే పెట్టేసుకోవాలండి. పిండి ముద్దలు మరీ పెద్ద పెద్దవిగా చేసుకోకూడదు, చిన్నవిగా చేసుకుంటే మనకు లావు రాకుండా పల్చగా బాగొస్తాయి. తర్వాత ఒక ఫ్లాట్గా ఉన్న డబ్బా తీసుకొని దానికి కూడా ఈ విధంగా పాలిథీన్ కవర్ చుట్టేసుకొని అంచున మనము ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. తర్వాత ఈ డబ్బాతో ఇవన్నీ కూడా ఈ విధంగా గట్టిగా ఒత్తేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు చెక్కలు అనేటివి పల్చగా బాగా వచ్చేస్తాయండి. మరి పైనే ఒత్తామంటే లావు ఉంటుంది, లోపల ఉడకకుండా ఉంటుంది. కొంచెం గట్టిగానే ఒత్తుకుంటే చెక్క అనేది పల్చగా వచ్చి చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా అన్ని చెక్కలు కూడా ఒత్తేసుకొని మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో ఒక్కొక్కటిగా తీసి వేసేసుకోవాలి. ఈ చెక్కలు చేసేటప్పుడు మంట అయితే ఖచ్చితంగా మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవన్నీ చుట్టూ కాలిపోయి మధ్యలో కాలకుండా ఉంటాయి. సో తప్పకుండా ఇవైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కాల్చుకోవాలి. ఎన్ని చెక్కలు వేసినా మంట అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటే చెక్కలు అనేటివి మనకు అన్నీ కూడా ఒకటేగా కాలుతాయి. సో ఇంతేనండి. ఇదే విధంగా మనము బ్యాచ్లుగా చెక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. చాలా క్రంచీగా క్రిస్పీగా చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా చెక్కల్ని ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.